అవసరాన్ని ప్రభు మనకు తీర్చేవాడు. గ్రంథాలు తెరుద్దాం. ఈరోజు వాక్యాంశము నిమిత్తము లూకా సువార్త 8వ అధ్యాయం 22వ వచనం నుండి నేను కొన్ని వచనాలు చదవాలని కోరుతున్నాను. ద గాస్పుల్ అకార్డింగ్ టు లూక్ చాప్టర్ 8 అండ్ రైట్ ఫ్రమ్ వర్డ్స్ 22. 22వ వచనం నేను చదువుతాను. బైబిల్ అంతా కూడా అలా ఉందో లేదో, నేను చదువుతున్నా అలా ఉన్నాయో లేదో ప్రతి ఒక్కరు పరిశీలించేయండి. లూకా శుభవార్త 8వ అధ్యాయం 22వ వచనం నుండి. మరి ఒకనాడు ఆయన తన శిష్యులతో కూడా ఒక దోణి ఎక్కి సరస్సు అద్దరికి పోదమని వారితో చెప్పగా వారు ఆ దోణను త్రోసి బయలుదేరేది. వారు వెళ్ళుచుండగా ఆయన నిద్రించెను. అంతలో గాలివాన సరస్సు మీదకు వచ్చి దోణె నీళ్లతో నిండినందున వారు అపాయకరమైన స్థితిలో ఉండిరి. గనుక ఆయన వద్దకు వచ్చి, ప్రభువా ప్రభువా నశించిపోచున్నామని చెప్పి ఆయనను లేపిరి. ఆయన లేచి గాలిని నీటి పొంగును గద్దింపగానే అవి అణగి నిమ్మళమాయన. 25వ వచనం. అప్పుడు ఆయన, మీ విశ్వాసము ఎక్కడ అని వారితో అనెను. అయితే వారు భయపడి ఈయన గాలికిని నీళ్లకును ఆజ్ఞాపించగా అవి లోబడుచున్నవే, ఈయన ఎవరో అని ఒకనితో ఒకడు చెప్పుకొని ఆశ్చర్యపడిరి. దేవుడి పరిశుద్ధ వాక్య భాగాన్ని మన వినికిడిలో దీవించునుగాక. బైబిల్లో 4 సువార్తలు మనందరికీ పరిచయమే. మత్తయి, మార్కు, లూకా, యోహాను. ఈ 4 సువార్తికులు కూడా యేసు ప్రభు జీవితాన్ని మన ముందు ఉంచారు. యేసు ప్రభు ఎవరు?